జగజ్జనని, జగన్మాత, శక్తి స్వరూపిణి, ఆదిపరాశక్తి, త్రిమూర్తులను మించిన మహామాయ, సృష్టి విలాసానికి వికాసానికి మూలమైన మాయాశక్తి. అమ్మవారి ఆరాధనలో అంతులేని అంతరార్థం ఉంది. ఆమె కోపం ప్రళయం, ఆమె కరుణ అమృత సమానం. ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన అమ్మవారిని స్తుతిస్తే సర్వ సంపదలను ప్రసాదిస్తుంది. శక్తి స్వరూపిణి అయిన ఆ జగన్మాత సమస్త చరాచర జీవకోటికి జీవనాధారం అనే భావన భారతీయులది. శక్తి అంటే జీవం, జవం, ప్రకృతి, సమస్తం. ఈ సృష్టికి మూలం ఆ శక్తి అనే నమ్మకం వేల వేల సంవత్సరాల హిందూ ధర్మంలో ఉంది. అటువంటి అమ్మ రూపాల్లో ఒకటే వారాహి మాత. అసలు వారాహి అమ్మవారు ఎవరు? వారాహి దీక్ష ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. వారాహి దీక్ష అంటే వారాహి అమ్మవారిని ఉపాసించడం. మన పురాణాల ప్రకారం దుర్గాదేవి అవతారాలని సప్త మాతృకలుగా చెప్తారు. ఆమె 7 ప్రతిరూపాలను సప్త మాతృకలు అంటారు. దుర్గాదేవి సప్త మాతృకలలో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు, అంధకాసురుడు, శంభు నిశంభు వంటి రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంది. లలితా పరమేశ్వరి దేవి సర్వ సైన్యాధ్యక్షురాలే వారాహి అమ్మవారని చెబుతారు. వారాహి అమ్మవారు వరాహ రూపంలో ఉన్న ముఖంతో 8 చేతులతో దర్శనమిస్తారు. అమ్మవారి 8 చేతులలోనూ శంఖువు, చక్రం, నాగలి, పాశం వంటి అనేక ఆయుధాలు దర్శనమిస్తాయి. ఇక వారాహి అమ్మవారు దున్నపోతు, సింహం, పాము, గుర్రం వంటి వాహనాల మీద సంచరిస్తారని పురాణాలలో తెలిపారు. ఇక శత్రువులను జయించడానికి, జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కోవడానికి వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. అమ్మవారిని పూజించిన వారికి శత్రు భయం ఉండదని చెప్తారు. అంతేకాదు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల నుండి మన మనసును ఆధీనంలో ఉంచుకోవడానికి వారాహి అమ్మవారి దీక్షను చేపడతారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం చివరిలో, ఆషాఢ మాసం మొదట్లో వారాహి అమ్మవారి దీక్షను చేపడతారు. వారాహి దీక్షలో భాగంగా అమ్మవారిని పూజించడానికి ప్రతిరోజు ఉదయాన్నే తలస్నానం చేసి 2 పూటలా అమ్మవారిని పూజ చేసుకుంటూ, సాత్విక ఆహారం తీసుకుంటూ, నేలపై పడుకొని అమ్మవారి స్తోత్ర పఠనం చేస్తూ దీక్షను ఆచరిస్తారు. సాధారణంగా వారాహి దీక్షను 9 రోజులైనా 11 రోజులైనా చేయొచ్చు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పాలనకు ఎటువంటి అవాంతరాలు రాకూడదని 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షను ఆచరిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తాను తిరిగే ప్రచార వాహనానికి వారాహి అని పేరు కూడా పెట్టుకున్నారు. అన్ని సమస్యలను వారాహి అమ్మవారు పరిష్కరించి తిరుగులేని విజయాలను ఇస్తారని ఆయన వారాహి దీక్ష చేస్తున్నారు. శ్రీ గురుభ్యో నమః. ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి దశమి వరకు జరిగేటువంటివి వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అంటారు. చాలామంది ఇప్పుడు పుస్తకాలు చూసేసి ఆ వారాహి ఏదైతే మూలమంత్రం ఉందో అది తప్పులతో పాటు ఉచ్చారణ చేస్తూ ఉన్నారు. అది చాలా తప్పైనటువంటి విషయం. ఈ వారాహీదేవి అనేటువంటి ఆవిడ మనం చూసుకున్నట్లయితే మార్కండేయ పురాణ అంతర్గతంగా ఉన్నటువంటి చండీ సప్తశతిలో ఈమె గురించి ప్రస్తావన ఉన్నది. అమ్మవారు శుంభ నిశుంభుల తాలూకా వధ సమయంలో శుంభ నిశుంభుల సైన్యమైనటువంటి రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడు వచ్చినప్పుడు అమ్మవారు సప్త మాతృకలను సృష్టిస్తారు. అక్కడ ఉన్నటువంటి చాముండాదేవితో కలిపి అష్టమాతృకలు అంటారు వీళ్ళని. యస్య దేవస్య యద్రూపం యథాభూషణ వాహనం తద్వదేవహి తచ్చక్తి అసురాన్ యోద్ధుమాయయో. అమ్మవారు ఆ యొక్క రాక్షసులను చంపడానికి 8 మంది దేవతల దగ్గర నుంచి 8 శక్తులను సృష్టించారు. అదే బ్రహ్మగారి శక్తి నుండి కూడా బ్రాహ్మి, మహేశ్వరుడి శక్తి నుండి కూడా మాహేశ్వరి, అదేవిధంగా కుమారస్వామి శక్తి నుంచి కౌమారి, నరసింహస్వామి శక్తి చేత నృసింహి, నారసింహి, అలాగే వరాహస్వామి తాలూక శక్తి చేత వారాహి. ఆ వరాహస్వామి రూపం ఎలాగైతే ఉంటుందో ఈ వారాహి రూపము కూడా అలాగే ఉంటుంది. ఈ అమ్మవారు శత్రువుల్ని నాశనం చేస్తారు. అలాగే రుణాలు ఏమైనా ఉంటే ఈ యొక్క అమ్మవారికి అర్చన చేయడం వల్ల దానికి దోషాలు కూడా పోయి చక్కనైనటువంటి ఆ రుణ బాధల నుంచి కూడా విముక్తి పొందుతారు. అదేవిధంగా ఈ యొక్క అమ్మవారు యజ్ఞ వారాహముదలం రూపం యా బిభ్రతో హరే శక్తి సాప్యాయో తత్ర వారాహీం బిభ్రతీతను.
వరాహస్వామి రూపంలో ఉంటూ ఆ అమ్మవారి యొక్క 10 రోజులు కూడా అమ్మవారికి అర్చన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలని పొందుతారు. అలాగే వచ్చినటువంటి వాళ్ళు గురుముఖత వారాహీదేవి ఉపాసన ఉన్నటువంటి వాళ్ళు దీన్ని గుప్తంగా చేయడం మంచిది. అలాగే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు గట్టా పెట్టకండి, ఎందుకంటే వీటిని గుప్తంగా చేయాలి. అదేవిధంగా ఈ యొక్క అమ్మవారి ఉపాసన లేనిటువంటి వాళ్ళు ఎక్కడైనా చేస్తూ ఉంటే వెళ్ళి నమస్కారం చేసుకున్నంత మాత్రాన్నే సంతృష్టి చెందుతారు ఆ యొక్క వారాహీదేవి. అందరికీ కూడా శుభం కలుగుగాక. జై శ్రీరామ్.